నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. At certain temperature H2HI రివర్సిబుల్ H+I. ఇక్కడ హైడ్రోజన్ అయోడైడ్ డికంపోజ్ అవుతుంది హైడ్రోజన్ ప్లస్ అయోడిన్గా. ఓకే, at certain temperature only 50% of hydrogen iodide is dissociated at equilibrium, then the equilibrium constant. నార్మల్గా HI ఉంది హైడ్రోజన్ అయోడైడ్, అది డికంపోజ్ అయినప్పుడు ఇలా రివర్సిబుల్గా అవుతుందంట H+Iగా. ఓకేనా, బట్ తీసుకున్న దానిలో ఏదైతే తీసుకున్నారో దానిలో 50% మాత్రమే డికంపోజ్ అయిందంట. ఓకేనా, దెన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ ఎలా రాస్తావు అని అడుగుతున్నారు. సార్ ఇనీషియల్గా ఎంత ఉందో తెలియదు కదా, ఇనీషియల్గా ఏ మోల్స్ ఉందనుకుందాం, ఇనీషియల్గా ఏ మోల్స్ పర్ లీటర్ ఉందనుకుందాం. ఈక్విలిబ్రియం వచ్చే సమయానికి ఏ మైనస్ ఎక్స్ ఖర్చు అవుతుందా, ఇది బ్యాలెన్స్ చేస్తూ 2HI అన్నారు. బ్యాలెన్స్ చేస్తూ కూడా కరెక్ట్గా రాయలా. ఇదిగో ఇక్కడ ఎలా ఉందో అలా రాస్తాను, అంటే 2HI, దట్ మీన్స్ ఇది H2 ఇది I2, ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు స్టైక్యోమెట్రీ చూడండి, ఇది 2 మోల్స్ ఖర్చు అయితే ఇది 1 మోల్ రావాలి. ఇక్కడ ఏ మోల్స్ తీసుకున్నాం, అవునా? సరే, ఇదే స్టైక్యోమెట్రీ ఎలా ఉందో అలాగే ఖర్చు అయిందట్టుగా చెప్తాను, అవునా? ఇప్పుడు 2 మోల్స్ ఖర్చు అయింది అనుకోండి, ఇది 1 మోల్ రావాలి. మరి ఇప్పుడు 2x ఖర్చు అయితే ఇది కూడా 2x రావాలి, ఇది కూడా 2x రావాలి. నాన్న ఒక విషయం చెప్పాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఇక్కడ స్టైక్యోమెట్రీ కోఎఫిషియంట్ 2 ఉందని 2x తీసుకోవాలని లేదు, మీరు x తీసుకోవచ్చు. ఈ స్టైక్యోమెట్రీ ఏం చెప్తుందంటే HI డిసోసియేట్ అయిన దానికి హైడ్రోజన్ ఫామ్ అయిన దానికి రేషియో 2:1లో ఉంది. అంటే ఇది 2 మోల్స్ ఖర్చు అయితే ఇది 1 మోల్ వస్తుంది. అంతేకాని 2 తీసుకుంటే 2 మోల్స్ ఖర్చు అవ్వాలని కన్జ్యూమ్ అవ్వాలని లేదు. బట్ నేను తీసుకున్నాను, ఇప్పుడు 2x తీసుకున్నాను. స్టైక్యోమెట్రీ ప్రకారం ఇదెంత రావాలి, ఇది అప్పుడు x రావాలి, అంతేనా? 2x కాదు x రావాలి. స్టైక్యోమెట్రీ ప్రకారం ఇది x రావాలి, ఇది x రావాలి. ఓకేనా? ఎస్. అప్పుడు చక్కగా కన్సంట్రేషన్స్ ఉన్నాయి మన దగ్గర. క్వశ్చన్లో ఒక డేటా ఇస్తున్నాడు, ఈక్విలిబ్రియం వచ్చే సమయానికి 50% డిసోసియేట్ అయిందంట. అంటే ఈ 2x ఏంటో చెప్పేస్తున్నాడు. సో 2x ఈజ్ a/2, 2x అనేది a/2 అని చెప్పేస్తున్నారు. అప్పుడు దెన్ a మైనస్ a/2 దట్ ఈజ్ ఈక్వల్ టు a/2. ఇది a/2 మిగిలింది, అవునా? 2x a/2 అయితే మరి x ఏమవుతుంది, x a/4 అవుతుంది కదా, x a/4 x a/4 అంతే. సో కేసీ రాయండి చక్కగా. కేసీ ఈజ్ ఈక్వల్ టు కన్సంట్రేషన్ ఆఫ్ H2 ఇంటూ కన్సంట్రేషన్ ఆఫ్ I2 అపాన్ కన్సంట్రేషన్ ఆఫ్ HI రేస్ టు ద పవర్ ఆఫ్ 2. చక్కగా కేసీ రాసాం. కేసీలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. దెన్ కేసీ ఈజ్ ఈక్వల్ టు H2 కన్సంట్రేషన్ x కదా, x అంటే ఏంటి, 2x ఈజ్ ఈక్వల్ టు a/2 కదా, x ఈజ్ ఈక్వల్ టు a/4. సో x ఇంటూ x a/4 హోల్ స్క్వేర్ అపాన్ HI ఎంత, HI a/2. Then a/2 raised to the power of coefficient 2, a/2 raised to the power of coefficient 2, then a square, in a సరిగ్గా రాయలేదు ఒకసారి, a/4 whole square upon a/2 whole square, then a square cancel అయిపోతుంది. then you will get 4 upon 16, then 4 4s are 16, 1 upon 4 you will get 0.25. then first option is the best option. Next question number 27. When 3 moles of A and 1 mole of B are mixed in a 1 liter vessel, the following reaction takes place: A plus B reversible to C. If 1.5 mole of C are formed, then the equilibrium constant for the reaction. So initial గా ఇటువైపు రాస్తాను, ఈ రియాక్షన్ మళ్ళీ రాస్తున్నాను. A plus B reversible to C, A plus B reversible to C. సో ఇనీషియల్గా ఏముంది, 1 మోల్ B ఉంది, 1 మోల్ B ఉంది, అండ్ 3 మోల్ A ఉంది. అంటే A 3 మోల్స్ తీసుకోండి, ఇది 1 మోల్ తీసుకోండి, C లేదని, అంతేనా? ఓకేనా? దెన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు ఈ రియాక్షన్ జరిగిందంట, జరిగిన తర్వాత 1.5 మోల్ C ఆర్ ఫార్మ్డ్. ఓకేనా?
రియాక్షన్ జరిగి సి ఎంత ఫామ్ అయింది 1.5 మోల్ ఫామ్ అయింది. అప్పుడు 3 - x 1 - x ఇది 2x కదా, అంతేనా? ఇనీషియల్గా ఏలోంచి ఎక్స్ మోల్ ఖర్చు అయితే బీలోంచి కూడా ఎక్స్ మోలే ఖర్చు అవ్వాలి. ఎందుకని 1:1 రేషియోలో అవి రియాక్ట్ అవుతున్నాయి. సరే, మనం 3 మోల్ ఏ తీసుకున్నాం కాబట్టి 3లోంచి ఎక్స్ ఖర్చు అయింది. ఇది 1 మోల్ తీసుకున్నాం ఇనిషియల్గా, 1లోంచి ఎక్స్ ఖర్చు అయింది. స్టైక్యోమెట్రీ ప్రకారం ఇది 1 మోల్ ఖర్చు అయితే సి ఎంత రావాలి 2 మోల్ రావాలి. కాబట్టి ఎక్స్ మోల్ ఖర్చు అయితే 2x మోల్ వచ్చింది. కానీ ఈక్విలిబ్రియం దగ్గర 2x మోల్ ఎంతో చెప్పేశాడు. ఎంత? 2x అనేది 1.5 అని చెప్తున్నాడు. 1.5 మోల్స్ ఆఫ్ సి ఆర్ ఫార్మ్డ్ అని చెప్తున్నారు. మరి 2x 1.5 అయితే x ఈజ్ ఈక్వల్ టు 0.75 కదా, అంటే అది 3/4 అని. ఓకేనా? సో ఎక్స్ వచ్చేసింది అంటే చక్కగా ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్ వచ్చేసాయి. కేసీ రాసేద్దాం. మన క్వశ్చన్లో కేసీ అడిగారా, ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ద రియాక్షన్. కేసీ ఎలా రాద్దాం? కేసీ ఈజ్ ఈక్వల్ టు కన్సన్ట్రేషన్ ఆఫ్ సి రేస్ టు ద పవర్ ఆఫ్ కోఎఫిషియంట్ 2 అపాన్ కన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కన్సన్ట్రేషన్ ఆఫ్ బి. కన్సన్ట్రేషన్ ఆఫ్ సి ఎంత? కన్సన్ట్రేషన్ ఆఫ్ సి 2x కదా, 2 × 3/4 2 × 3/4 హోల్ స్క్వేర్ అపాన్ కన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఎంత? 3 - 3/4 దెన్ 3 - 3/4 ఇంటూ 1 - 3/4 1 - 3/4. ఓకేనా? దెన్ కేసీ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 2 2 సార్ కదా, 3/2 హోల్ స్క్వేర్ అపాన్ 12 - 3/4 9/4 ఇంటూ 1 - 3/4 1/4. ఓకేనా? 3 స్క్వేర్, ఈ 3 స్క్వేర్ 9, ఈ 9 క్యాన్సిల్, అండ్ 4 ఉంది ఇక్కడ, 4 ఈ 4 కూడా క్యాన్సిల్. దెన్ 1/4 డినామినేటర్లో ఉంది, పైకి వెళ్తే యూ విల్ గెట్ ఓన్లీ 4. దెన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. A 1 molar solution of glucose reaches dissociation equilibrium according to the given equation. ఇక్కడ ఏం మిక్స్ అయింది? ఈక్వేషన్ బిలో. ఓకే, ఈక్వేషన్ ఉంది. దెన్ వాట్ ఈస్ ద కన్సన్ట్రేషన్ ఆఫ్ HCHO at equilibrium if equilibrium constant is? ఇప్పటివరకు చాలా క్వశ్చన్స్లో మనకు కన్సన్ట్రేషన్స్ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వాళ్ళు ఇచ్చి మనల్ని కేసీ క్యాలిక్యులేట్ చేయమని అడిగారు. ఈ క్వశ్చన్లో కేసీ వాళ్ళు ఇచ్చేసారు, మనల్ని కన్సన్ట్రేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ది రియేజెంట్, ఈ HCHO కన్సన్ట్రేషన్ని మనం అడుగుతున్నారు. దీన్ని ఫార్మాల్డిహైడ్ అంటారు. ఫార్మాల్డిహైడ్ అని ఆ గ్రూప్ అలా ఉంది, ఆ మాలిక్యూల్ అలా ఉంది. ఆ కన్సన్ట్రేషన్ HCHO కన్సన్ట్రేషన్ మనల్ని అడుగుతున్నారు. ఓకేనా? ఎస్. సో ఈ క్వశ్చన్లో ఒక రకంగా టఫ్ క్వశ్చన్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యాక్ట్ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే 1 molar సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ రీచెస్ డిసోసియేషన్ ఈక్విలిబ్రియం. అంటే గ్లూకోజ్ కన్సన్ట్రేషన్ మనం కంటైనర్లో గ్లూకోజ్ తీసుకున్నాం. ఆ గ్లూకోజ్ అలాగే ఉండిపోకుండా అందులోంచి కొంత డిసోసియేట్ అవుతుంది. డిసోసియేట్ అయ్యి కొంత ఈ విధంగా మారుతుంది. అంటే గ్లూకోజ్ నువ్వు తీసుకున్నావు, గ్లూకోజ్ సొల్యూషన్, అందులో గ్లూకోజ్ కొంత డిసోసియేట్ అయ్యి ఇలా మారుతుంది. అవునా? బట్ అలా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మిగిలిన గ్లూకోజే 1 molar. అంతేకాని ఇనీషియల్గా 1 molar తీసుకున్నాం, అందులోంచి డిసోసియేట్ అవగా కొంత గ్లూకోజ్ మిగులుతుంది అన్న విషయానికి రాకూడదు. ఎందుకంటే మనం గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకుంటే గ్లూకోజ్ అలా ఉండిపోదు. ఆ గ్లూకోజ్లో కొంత ఫ్రాక్షన్ డిసోసియేట్ అయ్యి ఇలా మారుతుంది. అలా మారగా మిగిలిన గ్లూకోజే 1 mol/L. అంటే దాని అలా ఈక్విలిబ్రియం దగ్గర ఎస్టాబ్లిష్ అయిన గ్లూకోజ్ కన్సన్ట్రేషనే 1 mol/L. ఓకేనా? ఇక్కడ రాసి చెప్తాను చూడండి. సో ఇక్కడ 6HCHO రియాక్టెంట్ సైడ్ రాశారు, అండ్ C6H12O6 రాశారు. ఓకేనా? ఇనీషియల్గా గ్లూకోజ్ మనం 1 mol/L తీసుకున్నాం అనుకుందాం, లేదా ఇంకేదైనా తీసుకుందాం అనుకున్నాం. బట్ ఈక్విలిబ్రియం వచ్చిన సమయానికి గ్లూకోజ్ ఎంత మిగిలిందంటే 1 mol/L. ఓకేనా? లేదా కేసీ రాసి చూపిస్తాను చూడండి. కేసీ ఈజ్ ఈక్వల్ టు కన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లూకోజ్ C6H12O6 అపాన్ కన్సన్ట్రేషన్ ఆఫ్ HCHO raised to the power of coefficient 6 అలా రాసా. ఓకేనా? అయితే ఇక్కడ
కేసీ వాల్యూ వాళ్ళు ఇచ్చేసారు కదా, కేసీ వాల్యూ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, కేసీ వాల్యూ 6 × 10⁻22 ఇచ్చారు అవునా. మనల్ని ఈ కన్సన్ట్రేషన్ అడుగుతున్నా అంటే HCHO concentration raised to the power of 6 is equal to glucose concentration C6H12O6 concentration, glucose concentration upon Kc. ఇది ఇటు తీసుకురండి, ఆ కేసీ అటు పట్టుకెళ్ళండి. దెన్ గ్లూకోజ్ కన్సంట్రేషన్ 1 mole per liter అపాన్ ఈ కేసీ వాల్యూ 6 × 10⁻22 6 × 10⁻22 ఓకేనా. దెన్ ఈ 6 అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, మనకి HCHO కన్సంట్రేషన్ కావాలి ఓకేనా. వెళ్తే అప్పుడు అది ఆ వాల్యూ మొత్తం 6th రూట్ అవుతుంది. 1/6 × 10⁻22 raised to the power of 1/6 6th రూట్ ఆఫ్ దిస్ వాల్యూ ఓకేనా. మీకు క్లాస్ చెప్పినప్పుడు 6th రూట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, క్యూబ్ రూట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాటిలో నేను షార్ట్ కట్స్ చెప్పాను ఓకేనా. దెన్ ద బెస్ట్ ఆప్షన్, ద కరెక్ట్ ఆప్షన్ యూ విల్ గెట్ ఈజ్ డి ఆప్షన్. The 6th root of this value comes out to be 1.6 × 10⁻⁻4. Next question number 29. Equilibrium concentration of HI, I2 and H2 is 0.7, 0.1 and 0.1 respectively. The equilibrium concentrations for the reactions, again Kc is equal to concentration of HI raised to the power of 2, concentration of HI raised to the power of 2 upon concentration of H2 into concentration of I2. కన్సంట్రేషన్ ఆఫ్ హెచ్ఐ ఎంత, కన్సంట్రేషన్ ఆఫ్ హెచ్ఐ మనకి ఎలా ఈ ఆర్డర్లో హెచ్ఐ I2 అండ్ అన్నారు అంటే కన్సంట్రేషన్ ఆఫ్ హెచ్ఐ 0.7, సో 0.7 స్క్వేర్ అపాన్ హెచ్ఐ తర్వాత I2 అండ్ H2 రెండు 0.1 సో 0.1 స్క్వేర్. నన్ను క్యాలిక్యులేట్ చేయండి, యూ విల్ గెట్ దిస్ 49 యాజ్ ద ఆన్సర్. 49 కేసీ వాల్యూ డైరెక్ట్.